నాని ఇప్పుడు టాప్ ఫామ్లో ఉన్న హీరో. నాని నటించిన ఓ మోస్తరు సినిమాకైనా సరే కలెక్షన్లు వచ్చి పడుతున్నాయి. హంగు ఆర్భాటం పెద్దగా పెట్టుకోకుండా సింపుల్గా సినిమాలు కానిచ్చేస్తూ అటు నిర్మాతలకు భారీగా లాభాలు పంచిపెడుతున్నాడు, ఇటు ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. మరోవైపు తన క్రేజ్తో పాటు పర్సనల్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెంచుకుంటూ పోతున్నాడు. నాని వరుసగా సినిమాలు చేయడానికి కారణం ఏడాదికి 10 కోట్లు సంపాదించాలనే టార్గెట్ అంటున్నారు సన్నిహితులు. గతంలో 3 కోట్ల రూపాయలు అందుకున్న నాని అందుకు తగ్గట్టుగానే 3-4 సినిమాలు ప్లాన్ చేసుకుని చకచకా షూటింగ్ ఫినిష్ చేసేసేవాడు. న్యాచురల్ స్టార్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ నేను లోకల్ తర్వాత నాని రేటు పెంచేశాడు. ఒక్కో సినిమాకు 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న నిన్ను కోరి నేను లోకల్ రిలీజ్కి ముందే ఫైనల్ అయిన మూవీ కావడంతో దానికి 3 కోట్లే ముట్టాయట. కానీ దీని తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. దీంతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా ఒప్పుకున్నాడు. బాహుబలి నిర్మాతలు వచ్చే ఏడాది ప్రారంభంలో నానితో ఓ మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీటితో పాటు శ్రీనివాస్ అవసరాలతో కూడా నాని ఓ సినిమా చేయాల్సి ఉంది. వీటన్నిటి రెమ్యునరేషన్ అట్లీస్ట్ అడ్వాన్స్లు లెక్క పెట్టుకున్నా ఈ ఏడాది నాని అందుకునే మొత్తం కనీసం 15 కోట్లు దాటడం ఖాయమే. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest.